హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఇప్పుడైతే ఇగుండి ఇడ్లీ రెసిపీ చేస్తానండి. బ్రేక్ఫాస్ట్ది ఇగుండి ఇడ్లీ రెండు రకాలుగా చేస్తాను. స్టఫ్ ఇడ్లీ అండి. ఇగుండి బంగాళదుంప ఉంది కదా, ఇది మ్యాష్ చేసి ఉంచుకున్నాను ఉడకబెట్టి. ఇదైతే రాగి ఇడ్లీ అండి. ఇగుండి సోడిపిండి ఇందులో కలిపేసుకున్నానండి. 1 కప్పు ఇడ్లీ పిండికి 1 అరకప్పు సోడిపిండి కలిపేసుకున్నాను. ఇగుండి ఇది రాగి ఇడ్లీకి అండి. ఇది ఒక కప్పు అయితే ఇడ్లీ పిండి తీసుకుని 1 అరకప్పు వరకు ఈ రాగి పిండి కలిపేసుకున్నానండి, సోడిపిండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులోనే 1 అర లీటర్ వరకు వాటర్ వేసుకుని కొంచెం తగ్గించండి. 1 లీటర్కి చూడండి ఈ మాత్రం వాటర్ వేసుకొని ఇవి కొంచెం వేడయ్యేసరికి మనం ఇడ్లీ కప్పులకి ఆయిల్ పెట్టుకుందామండి. ఇదిగోండి ఇడ్లీ కప్పులకి ఆయిల్ పెట్టుకుందాం. ఈ వాటర్ వేడయ్యేసరికి ఇదిగోండి ఇడ్లీ కప్పులకి ఇలాగ ఆయిల్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే ముందుగా ఈ వాటర్ ఏమో పక్కన పెట్టుకుందాం. దీనికి మార్చుకొని ఇవి వేడయ్యేసరికి మనం ఆలూని అయితే ఇప్పుడు కొంచెం సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఇవి వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇదిగోండి ఇందులో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొంచెం ఇగుండి సన్నగా తరిగిన ఇదండి కరివేపాకు వేసుకొని కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ అండి, ఆనియన్స్ వేసుకుందాం. ఇదైతే బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇదిగా మంచిగా వేయించుకోవాలండి. ఇది ఆనియన్స్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర అండి. కొంచెం వేగాలండి. ఇది వేగిన తర్వాత మనం ఆలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇదైతే ఇందులో వేసుకుందాం. ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ గుండె ఆనియన్ కొంచెం వేగాయి కదండి. ఇప్పుడైతే ఈ గుండె బంగాళదుంపని వేసుకుందాం. ఇందులో మెత్తగా నలిపిసి వేసుకోవాలండి ఇది. ఇప్పుడైతే ఇది సిమ్లో ఉంచుకొని మసాలాలు వేసుకుందాం. ఇందులో ఇవ్వండి కొంచెం పసుపు, కొంచెం అంతా మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకుని కారం చూసుకొని కొంచెం కారం, కొంచెం అంత ముందుగా సాల్ట్ వేసుకున్నాను కదండి, కొంచెం వేసుకుంటాను ఇప్పుడు. సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి అండి. ఇందులోనే కొంచెం ధనియా పొడి కొంచెం అంత వేసుకొని ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోండి. ఈ మసాలాలు మొత్తం దీనికి పట్టాలండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేద్దామండి. ఇది ఇవ్వండి కొంచెం గట్టిగా ఉండాలి.
ఈ గుండి దగ్గర పడింది కదండి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గుండి ఇది పెట్టుకుందామండి పక్కన. ఇది సిమ్లో ఉంచి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇది ముందుగా అయితే ఈ గుండి ఇడ్లీ పిండిని వేసుకోవాలండి. కప్పులు మంచిగా కలిపేసుకోండి సాల్ట్ వేసి. ఇందులో అయితే కొంచెం అంత ఇడ్లీ పిండిని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే ఈ గుండె మనం తయారు చేసుకున్న ఈ ఆలు ఉంది కదండి, బంగాళదుంప, ఇదైతే కొంచెం కొంచెం మధ్యలో వేసుకోవాలండి. ఇది ఇదిగోండి ఈ విధంగా వేసుకోండి. ఇలా మధ్యలో వేసుకోండి. ఈ గుండి ఈ విధంగా వేసుకోవడం కదండి. ఇప్పుడైతే దీనిపైన మళ్ళీ ఇడ్లీ పిండి కొంచెం వేసుకోండి. దీన్ని కవర్ చేసేయాలండి. ఇదిగోండి ఇలా కవర్ చేయాలి. ఈ విధంగా కవర్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వేసుకొని కవర్ చేయాలండి. మనం ఆలు వేసుకున్నాం కదా, దాన్ని కవర్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది వేడయ్యాయి కదండి వాటర్, ఇందులో పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్లేట్ ఉంది కదండి, ఇందులోన రాగి ఇడ్లీ అయితే పెట్టుకుందాం అండి. 1 కప్పు రాగి ఇడ్లీ ఇందులో పెట్టుకొని చూపిస్తాను. ఇదిగోండి రాగి బ్యాట్ కూడా వేసుకున్నాం కదండి, సోడపిండిది. ఇది కూడా ఇందులో పెట్టుకుందాం అండి. ఇది ఇప్పుడైతే ఇది సిమ్లో ఉంచి మీడియంలో ఉంచండి. మీడియంలో ఉంచి ఇది ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత చూపిస్తానండి మీకు. ఇదిగోండి చూద్దామండి ఇప్పుడు అయ్యాయో లేదో. ఇదిగోండి చెక్ చేద్దామండి. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఇదిగోండి మన స్టఫ్ పెట్టింది కూడా అయిపోయింది. ఇదైతే కొంచెం ఒక 2 నిమిషాలు బయట ఉంచాలండి. ఇది కొంచెం చల్లగా అయ్యాక తీద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే ఇవి తీసుకుందాం అండి. ఇది ముందుగా అయితే రాగి ఇడ్లీ తీసుకుందాం. ఇదిగోండి కొంచెం స్పూన్ తడి చేయాలండి ఇలా నీటిలో, అలాగైతే సాఫ్ట్గా వస్తాయండి ఇవి. ఇదిగోండి మనం అంచులు ఎలా చేసుకుంటూ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా స్పూన్ తడి చేసుకుంటూ తీసుకోండి. ఇదిగోండి రాగి ఇడ్లీ తీసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇవి తీసుకుందాం. చూసారా ఇదే విధంగా తీసుకోండి. ఇదిగోండి 3 రకాల ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఒకటి రాగి ఇడ్లీ, ఒకటి స్టఫ్ పెట్టాను కదండి ఇది ఆలుతో, అదండి. ఇది నార్మల్ ఇడ్లీ అండి. ఈ 3 రకాలుగా చేసుకోవచ్చండి మనం ఇడ్లీని. వీటితో చట్నీ అండి, పల్లి చట్నీ చేసుకున్నాను. ఇదైతే వీటితో. ఇప్పుడు చూడండి కట్ చేసి చూపిస్తాను. ఆలు చూడండి, చూసారా ఇది ఆలు ఇడ్లీ అండి. ఇది ఈ విధంగా అయితే మీరు చేసి మీ పిల్లలకి తినిపించండి. హెల్దీ కూడా ఉండండి. ఇది రాగి కదా, రాగి కూడా హెల్దీయే. ఇలాగైతే చేసి పెట్టండి. ఓకే బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే బాయ్ అండి.